నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. దిస్ ఇస్ సుష్మా. నా ప్రియమిత్రుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు పోక్సో కేసు వివాదం నడుస్తుండగా ప్రియమిత్రుడు అని బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పిలవడం గమనార్హం. प्रियमित्र केंद्र मंत्री श्री बंडी संजय जी हमारे साथी. నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని అంటున్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద అనేక వ్యాఖ్యలు, అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్ని నమ్మొద్దని బండి సంజయ్ చెబుతూ ఉన్నారు. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవకగా, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాతో కలువు రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోదీ. నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్తా అని రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీ అన్నారు. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు మహిళలు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. చెప్తారని చెప్తున్నా కదా.
సంజయ్ కొడుకును వెంటనే బండి సంజయ్ కొడుకును వెంటనే బండి సంజయ్ కొడుకును వెంటనే ఇచ్చిన పిటిషన్ మీద వెంటనే పిటిషన్ మీద వెంటనే బాధ్యతలకు న్యాయం బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి బండి సంజయ్ మీరు కథానాయకులుగా సపోర్ట్ ఇస్తారు సార్ మీరు ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్. కాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం టీవీకే పార్టీ నాయకుడు దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీలు, దళపతి విజయ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి నటి త్రిష కూడా హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సందడి చేశారు త్రిష. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். అకాల వర్షానికి మొక్కజొన్నలు కొట్టుకుపోతుంటే కాపాడే ప్రయత్నం చేస్తున్న రైతులు. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులో తడిసి ముద్దై వర్షానికి కొట్టుకుపోయిన మొక్కజొన్న ధాన్యం నెల్లికొండ మార్కెట్ యార్డులో ఒక్కసారిగా వాతావరణం మారింది. భారీ వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాలంగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం వర్షార్పణం అవుతోంది. ఆరబోసిన మొక్కజొన్న వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్కెట్కు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడవడంతో అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. నాగర్ కర్నూలు మార్కెట్ లో రైతుల గోస చెప్పతరం కాదు. వర్షానికి మక్కలు వాగులో కొట్టుకుపోతుంటే నీళ్ళలో కొట్టుకుపోతుంటే రైతు కష్టపడుతున్న విషయం చూడండి. నీటిలో కొట్టుకుపోతున్న మక్కలు మార్కెట్ యార్డులో మక్కలు కొట్టుకుపోతున్న రైతుల మక్కలు కొట్టుకుపోతున్నాయి వాగులో.
నీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏమో, ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా అని బండి సంజయ్ అంటున్నారు. 17 ఏళ్ల మైనర్ బాలిక పోక్సో కేసు బాధితురాలు గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేను మాత్రం దీనికి ఒప్పుకోను, నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు అంటూ బాధితులను బండి సంజయ్ భయపెడుతున్నారు. బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప బండి సంజయ్కు బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే నీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో నాతో పెట్టుకోవద్దని బెదిరించారు. ఇక హైదరాబాద్ సిపి వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయాలని, బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఇడివంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందయ్యా అంటే, అమ్మ నాకు చెప్పిందండి, బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి, ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు, ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు, కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్లు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయారు మీ వాళ్ళందరూ రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పినరా? ప్రియాంక వధేరా గారికి ఈ విషయం చెప్పినరా? మీరు చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన. ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకుండా బ్రీత్ అనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తోందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట డ్రైవర్లు బైఠాయించారు. తాము మద్యం తాగలేదని, మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరసన చేస్తూ ఉన్నారు. దీంతో నిలిచిపోయినాయి ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
వచ్చి ఛాలెంజ్ మీకే వదిలేస్తారు. ఓకే సార్, ఎందుకంటే ఒక్కరి అది ఓపెన్ గా బయటనే ఇస్తారు. ఒకరి ఉన్నప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళు అడిగిన మీరే డిసిజన్ తీసుకుంటే పై ఆఫీసర్ దగ్గర ఇంకో డిసిజన్ తీసుకోమనండి. రెండు తీసుకొని కూర్చోనండి, మాట్లాడండి. అట్లా కాదు ప్రధానికి రోడ్ ఎక్కుతాం, ప్రధానికి చేస్తామంటే ఎట్లా? నేను ఆల్రెడీ ఏమంతా మాట్లాడలేదు సార్, సాయంత్రం మాటలు చాలా ఒప్పుకోవడం నాతో మాట్లాడచ్చు. అంటే మీరు రోడ్డు కట్టబోతారా? మేము లేదు సార్, తమాషాలో ఏమన్నా ఉన్నాయి? ప్రతిసారి వచ్చి రోడ్డు కట్టం ఉంటాము, బస్సులు పోనీయమంటే ఏదన్నట్టు మా కానిస్టేబుల్కి ఏమైనా అవుతుంది పోతే కలుపుకుంటున్నా అడ్డం అంటున్నాడు ఏమన్నా అరెస్ట్ చేస్తారు కదా. ఇక్కడనే ఇదే పడేయాలా? లేదు లేదు మేము చెప్పింది రాజ్యం అంటే ఎట్లా? మరి ఎందుకు అడ్డం? ఈ అడ్డం ఉంటే మాట్లాడు. పక్క అడ్డం ఏంటది? మంత్రి రోడ్ అంతా జామ్ అయింది, ఏమంటారు దాన్ని? ప్రసాద్ రోడ్ ఎక్కి అడ్డం ఉంటాం మేము, మాకు నచ్చకపోతే మేము కూర్చుంటామంటే ఎట్లా? ఐదుగురు ప్రాణాలు బలిగొన్న యువకుల బైక్ రేసింగ్ సరదా. మహబూబ్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 140 స్పీడ్లో కారును స్పోర్ట్స్ బైక్ గుద్దింది. బైపాస్ రోడ్లో స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్ రేసింగ్లకు బైపాస్ రోడ్డు అడ్డాగా మారిందని చెబుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన హర్షియా బేగం, ఉజేపా అమర్ మరియు బైక్పై ఉన్న హైదరాబాద్కు చెందిన బైకర్ యాకూబ్ అఫ్జల్ మరో వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది.
చర్చ్ దగ్గర యూటర్న్ తీసుకుంటుంటే అదేమైంది, ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు, స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు, టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ది సర్జరీ అవుతుందంట ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు మొత్తం, చాలా ఘోరం ఉంది. ఏదో వీళ్ళు చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా నాకు పనిష్మెంట్ కావాలి, ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరు కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడ్. మన మహమ్నాథ్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే పానాలు తీస్తున్నారు వీళ్ళు. అతి ఘోరమైన ప్రమాదం అయింది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి, 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి, వాళ్ళవి బైకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు, వాళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి. వాళ్ళందరి మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ వెరీ అంటారు, వాళ్ళకు జర న్యాయం ఇప్పిండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కెళ్ళి రిక్వెస్ట్ బస్. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్పీ పార్టీలోకి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పలువురు చేరుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోదీ ప్రజల కోసం వచ్చినట్టుగా లేదని, ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కి వచ్చినట్లు ఉందని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడం జరిగిందని, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు న్యాయం ఒకేలా జరిగేలా చర్యలు తీసుకోవాలని, న్యాయం జరగకపోతే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకే తాను ముక్కలుగా చూడాల్సి వస్తుందని, రేవంత్ రెడ్డి మిగతా పిల్లల మాదిరిగానే ఈ విషయంలో కూడా స్పందించాలని అన్నారు. నర్సయ్యగౌడ్ అన్న గారికి, రాష్ట్ర కార్యవర్గానికి, అదేవిధంగా జిల్లా జనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి ఆయారాం గయారాం ముచ్చట్లు చెప్పి అవతల పడ్డారు. ప్రధానంగా ఆయన వచ్చింది ప్రజల కోసం వచ్చినట్టుగా లేదు, ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ కార్యక్రమానికి డైరెక్ట్గా రాలేక ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని వచ్చినట్టు ఉంది. ఆ వచ్చి కూడా ఓపెన్ చేసింది ఓ ప్రజా ఆసుపత్రి కాదు, పబ్లిక్ ఆసుపత్రి కాదు, ఒక గవర్నమెంట్ ఆసుపత్రి కాదు. ఇటీవల మీడియాలో చర్చకు వచ్చినటువంటి అంశం ఏదైతే కేంద్ర మంత్రి గారి కొడుకు పైన పోక్సో కేసు నమోదైనటువంటి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం అనేది సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు ఒకే విధంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటినీ ఒకే తాను ముక్కలుగా చూడాల్సి వస్తుంది. సో ఇది భారతీయ జనతా పార్టీ మరి స్వచ్ఛందంగా ఈ విచారణకు ముందుకు రావాలి, ఆ పార్టీ నాయకత్వం ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే వేగంగా మిగతా పిల్లల విషయంలో స్పందించే తీరుగానే ఈ విషయంలో కూడా స్పందించాలని కోరుతాం. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడనంటూనే మోదీ రాజకీయం చేశారని విమర్శించారు. ఇక మన్మోహన్ సింగ్ గుజరాత్కు చేసిన సాయం కంటే ఎక్కువే ఇస్తున్నామనడం విడ్డూరమన్నారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరితే ఆ విజ్ఞప్తిని మోదీ రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. నిన్న జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా పలుమార్లు ప్రధానమంత్రిని, మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన
మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గుర్రు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం వెళ్ళినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్యకాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగిలిన హామీలను ఎప్పుడో నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉర్రు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.